బుద్ధిగల పాకిస్తాన్ మరోసారి కవ్వింపులకు పాల్పడింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి సరిహద్దులోని నియంత్రణ రేఖ వెంబడి కాల్పులకు దిగింది. సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడిన పాక్ సైన్యానికి భారత్ గట్టిగా బుద్ధి చెప్పింది. దీంతో దాయాది సైన్యం వైపు భారీగా ప్రాణ నష్టం జరిగినట్లుగా తెలుస్తోంది. భారత్ దాయాది దేశమైన పాకిస్తాన్ అదును చూసి తన వక్రబుద్ధిని ప్రదర్శిస్తూనే ఉంది. భారత్ పాక్ సరిహద్దులోని నియంత్రణ రేఖ వద్ద చొరబాటుకు యత్నించడం, ఉగ్రకుట్రకు పాల్పడడం వంటివి తరచుగా చేస్తూనే ఉంది పాకిస్తాన్. అయితే పాక్ కుట్రలను భారత సైన్యం తరచుగా తిప్పికొడుతోంది. కానీ పాకిస్తాన్ మాత్రం తన వక్రబుద్ధిని మార్చుకోవడం లేదు. ఎప్పుడెప్పుడు అవకాశం లభిస్తుందా, భారత సైన్యంపై ఎలా దాడి చేద్దామా అన్నట్టుగా ఎదురు చూస్తూనే ఉంది. అదును చూసి భారత సైన్యంపై కాల్పులకు తెగబడుతూనే ఉంది. ఇటీవల కాలంలో భారత్లోకి చొరబాటు యత్నం సహా సైన్యంపై దాడులకు యత్నించిన పాక్ కుట్రలను భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టింది. పాకిస్తాన్ తన వక్ర బుద్ధిని మరోసారి బయటపెట్టింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి సరిహద్దుల్లోని నియంత్రణ రేఖ వెంబడి కాల్పులకు తెగబడింది పాక్ సైన్యం. జమ్మూ కశ్మీర్లోని పూంచ్ జిల్లాలోని కృష్ణాఘాటి సెక్టార్లో ఈ ఘటన చోటు చేసుకుంది. నియంత్రణ రేఖ వెంబడి తార్కుండి ప్రాంతంలో ఉన్న ఫార్వర్డ్ పోస్టుపై పాక్ సైన్యం జరిపిన కాల్పులను భారత బలగాలు తిప్పికొట్టాయి. ఈ కాల్పుల్లో శత్రువుల వైపు భారీ ప్రాణనష్టం జరిగిందని భద్రతా అధికారులు వెల్లడించారు. అయితే మృతుల సంఖ్య వివరాలను మాత్రం స్పష్టంగా చెప్పలేదు. కాల్పుల విరమణ ఉల్లంఘనకు సంబంధించి ఈ ఏడాదిలో ఇదే తొలి ఘటన. అయితే గత కొన్ని రోజులుగా వివిధ మార్గాల్లో పాక్ కవ్వింపులకు పాల్పడుతూనే ఉంది. ఫిబ్రవరి 4-5 తేదీల మధ్య అర్ధరాత్రి కొంతమంది చొరబాటుదారులు భారత భూభాగంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించగా భారత సైన్యం వారిపై కాల్పులు జరిపింది. ఈ ఘటనలో 7గురు హతమవ్వగా వీరిలో కొందరు పాక్ భద్రతా సిబ్బంది ఉన్నట్లు సమాచారం. ఇక ఫిబ్రవరి 8న రాజౌరి సెక్టార్లో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఓ సైనికుడికి గాయాలయ్యాయి. జమ్మూ కశ్మీర్లోని అక్నో సెక్టార్ సమీపంలో నియంత్రణ రేఖ వద్ద జరిగిన బాంబు పేలుడులో 2 సైనికులు మరణించారు. మరొకరు గాయపడ్డారు. మృతుల్లో ఒకరు కెప్టెన్ ఉన్నారు. భారత్ పాక్ సరిహద్దుల్లో పరిస్థితి నిలకడగానే ఉందని భారత సైన్యం ప్రకటించింది. తాజాగా పాక్ కవ్వింపులకు గట్టిగా బుద్ధి చెప్పిన నేపథ్యంలో ఆర్మీ స్పందించింది. ఇక్కడ అస్థిర పరిస్థితులు నెలకొన్నట్లు వచ్చిన వార్తలను ఖండించింది. కాల్పుల విరమణ వచ్చిన వార్తలను ఖండించింది. కాల్పుల విరమణ స్థిరంగా కొనసాగుతోందని పేర్కొంది. భారత్ పాక్ సైన్యాల మధ్య పరస్పర అవగాహనతో కాల్పుల విరమణ ఒప్పందం చెక్కు చెదరకుండా కొనసాగుతోందని, సరిహద్దుల వద్ద కాల్పులు, ఐఈడీ పేలుడు వంటి ఘటనలతో కొంత కలకలం రేగిందని పేర్కొంది. కానీ ఇప్పటికే ఉద్రిక్తతలు తగ్గించేందుకు ఏర్పాటు చేసిన వ్యవస్థతో పరిస్థితిని అదుపు చేశామని, ఎటువంటి భారీ క్యాలిబర్ ఆయుధాలతో కాల్పులు జరగలేదని భారత సైన్యం వెల్లడించింది. సరిహద్దుల్లో చెదురుముదురు ఘటనలు మాత్రమే చోటు చేసుకున్నాయన్న సైన్యం అసాధారణ పరిస్థితి నెలకొందన్న ప్రచారాన్ని తోసిపుచ్చింది. చిన్న ఘటనలు ఇక్కడ అసాధారణమేమీ కాదని తెలిపింది. భారత ఆందోళనను పాక్ దృష్టికి తీసుకెళ్లామని పేర్కొంది. ప్రస్తుతం పరిస్థితి స్థిరంగా ఉందని పేర్కొంది. నియంత్రణ రేఖ వద్ద భారత సైన్యం పూర్తి అప్రమత్తతో ఉన్నట్లు వెల్లడించింది. అయితే పాక్ తరచుగా తన వక్రబుద్ధిని చూపుతోంది. ఓవైపు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్ మరోవైపు ఉగ్రదాడులను ప్రేరేపించడం సహా సరిహద్దుల్లో నియంత్రణ రేఖ వెంబడి తరచుగా కాల్పులకు పాల్పడుతోంది. శత్రు సైన్యానికి భారత్ కూడా ధీటుగా సమాధానం చెబుతున్నప్పటికీ పాక్ వైఖరిలో మార్పు రావడం లేదు. శత్రుదేశం పట్ల భారత్ ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరమైతే ఉంది. పాకిస్తాన్ తరచుగా తన వక్రబుద్ధిని ప్రదర్శిస్తూనే ఉంది. పాక్ కుట్రలను భారత సైన్యం ధీటుగా తిప్పుకొడుతున్నప్పటికీ పాక్ దాడులు చేయడాన్ని మాత్రం ఆపడం లేదు. అందుకే భారత బలగాలు కూడా శత్రుమూకలకు గట్టిగానే బదులిస్తున్నాయి.